నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అర్చకులు. ఇచ్చిన హామీలను విస్మరించిన పాలక ప్రభుత్వంపై ప్రజల తరపున నిత్యం పోరాటాలకు సిద్ధం. మీడియాతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల వెల్లడి. ఇంటి స్థలాలకు సంబంధించి జారీ చేసిన జీవోను సవరించి అర్హులైన పేద వర్గాల సొంతింటి కలను సాకారం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ సంధ్యా సర్కిల్ వద్ద గల సున్నపురాళ్లపల్లె నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కడప స్వచ్ఛ కడప అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి స్థానికంగా విస్తృతంగా పర్యటించి అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సలహాలు, సూచనలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టి నగరంలో అపరిశుభ్రత వాతావరణం తొలగించే చర్యలు చేపడతామన్నారు. ప్రజలు శుభ్రమైన వాతావరణంలో జీవించేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని కడప నగరంలో ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాబోయే కాలంలో కడప నగరంలోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి నగరాన్ని పరిశుభ్ర నగరంగా, ఆదర్శనీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ తమ ప్రాంతాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, ఇంకా టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇవన్నీ నువ్వు ఇట్లా తీసుకుపోయే కాలువలు చేసి ఇవన్నీ చేస్తే ఎట్లా పోతాయి నీళ్ళు ఎట్లా పోతాయి? నీళ్ళు ఎట్లా పోతాయి? నువ్వే నీదే కదా అంగడి, ఎట్లా నీళ్లు పోతాయి నువ్వు ఇవన్నీ అడ్డం వేస్తే? ఈసారి నువ్వు పెడితే కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకొని పోతారు, పైన వేస్తారు. శుభ్రత పాటించుకున్నావు. నాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాగ్నేషన్. శుభోదయం, గుడ్ మార్నింగ్ కడప. ఈరోజు కడప మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం. ఈరోజు కడపలో ప్రతి ఒక్క వారము 2 డివిజన్లలో 2 ప్రాంతాలలో టోటల్గా కడపలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారితో పాటు అన్ని సెక్షన్స్ సంబంధించిన సిబ్బందితో పాటు ఈ యొక్క కడపలో ఈ యొక్క స్వచ్ఛ కడప ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దాని ప్రకారము వచ్చి శానిటైజేషన్ కానీ, కాలువలో పూడికతీత కార్యక్రమాలు కానీ, గార్బేజ్ ఎత్తించడం కానీ, ప్రజలకు ఒక శుభ్రమైన కడపనిచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర పేరు మీద ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క మనకు వచ్చే జబ్బులు కానీ, మన యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మనకు శుభ్రత మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అదొక పెద్ద మోటివ్తో బాబు గారు వెళ్తున్నారు. అలాగనే కడపలో కూడా మనమందరము స్వచ్ఛ కడపని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అలాగనే అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ కడపలో భాగంగా ముందుకెళ్తూ దానికి సంబంధించిన సలహాలు ఇస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది కడపలో స్వచ్ఛ కడప. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కడప మొత్తము చుట్టి కడపను స్వచ్ఛ కడపను చేసి ప్రజలకు చాలా సౌకర్యవంతంగా కడపను తీసుకుపోవడము, అలాగనే ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజల దగ్గరికి వెళ్ళి వినాలని అనుకున్నాము. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు. అక్కడికక్కడ ఆ సమస్యలు ఆ నుంచి 3 రోజులు ఆ ప్రాంతంలో క్లియర్ చేసి ముందుకెళ్లే విధంగా వెళ్తున్నాము.
కంప్లీట్గా కడపని ఒక కొత్త ఫేస్ లిఫ్ట్తో ముందుకు తీసుకునే విధంగా పనిచేయడానికి కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా ధ్వజ పూజ నిర్వహించారు. గరుడుని చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు. దేవతలారా రండి, కడపరాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకంజేటంటూ వేద పండితులు సకల దేవతలను ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా భక్తులకు అందజేసే గరుడు ప్రసాదంగా కోడి ముద్దలను పంపిణీ చేశారు. అనంతరం అలంకరించిన తిరుచి వాహనంపై స్వామిని ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తి గీతాలాపల మధ్య స్వామికి ఊంజల సేవను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గాయకులు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. అనంతరం అదే వేదికపై హరికథా గానాన్ని నిర్వహించారు. రాత్రి స్వామివారిని చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించనున్నారు. అంతఃస్మరణ పూర్ణకమేశ్వరం మహాపీఠ సాన్నిధ్యం వైనదేయం ధ్యాయేత్. ప్రణీదాస్య మోచనే సురాసురేంద్ర జయినే నాగేంద్రాభరణాయతే యథాన్నమతి ప్రపన్నః లక్ష్మీకటాక్షాంజిత పుణ్యమూర్తిః హరిప్రియ వైష్ణవధర్మకాంజితాంగం మనోజ్ఞసౌవర్ణకిరీటధారీ महानुभावो भगवत् प्रसन्न खगेश्वरो वशिभमातनोतु. కడప నగరంలో ఈ నెల 22వ తేదీన జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం మహాశోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంలో సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అయోధ్య ఐక్యవేదిక కమిటీ ప్రతినిధులు తెలిపారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. గత 2 నెలలుగా ఈ కార్యక్రమానికి సంబంధించి సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, దేవాలయ కమిటీ ప్రతినిధులు, నగర ప్రముఖులు, కోదండ రామాలయ కమిటీ కార్యవర్గ సభ్యులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్నారు.
ఈ కారణంగానే మహాశోభయాత్రను అశేష భక్తజనుల సమక్షంలో ఘనంగా నిర్వహించగలిగామన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు శోభాయాత్ర సందర్భంగా అడుగడుగున అల్పాహారం, మంచినీరు, శీతల పానీయాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కడప నగర చరిత్రలో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహణలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలని ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. తర్వాత ఉండీలు మోసి లక్ష అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తర్వాత నేను బాగా తర్వాత పరిచయమైన అతిథులుగా అది సార్ మీరు వెంకటరెడ్డి సార్ కొద్దిగా అక్కడికి జై శ్రీరామ్ రమణారెడ్డి సార్ ఈ ఏర్పాటు కలిసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లాస్ట్ కావాలి ఈ మీటింగ్ మీదే లాస్ట్ చెప్పాలని చాలా కఠినమైన డోనార్ సదనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సేవా బృందానికి మన సత్కారం చేయాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చాలా చక్కగా మన రథాన్ని ఎక్కడే చిన్న ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా నడిపి మన విజయానికి మరింత దోహదపడిన ముందు సంజీవ్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మోసగించడం తప్ప ఆయన చేసిందేమీ లేదని, పాలక ప్రభుత్వంపై ప్రజల తరపున నిత్యం పోరాటాలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నడిబొడ్డున కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని టీడీపీకి కేటాయించడం దారుణమన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఒక పార్టీకి దారాదత్తం చేయడం సరికాదన్నారు. ప్రతి పార్టీకి కార్యాలయం ఉండాల్సిన అవసరం ఉందని, 99 ఏళ్ల వరకు లీజు కేటాయించడంపై అధికారులు స్పందించాలన్నారు. ప్రభుత్వ స్థలం దుర్వినియోగంపై స్టే తెచ్చి ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. దేశ చరిత్రలో ప్రజలకు గుర్తుండిపోయేలా పాలన అందిస్తే వాళ్లను జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు మహానేత వైఎస్ఆర్ అన్నారు. ఆ తర్వాత ప్రజలకు గుర్తు వచ్చే నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ప్రజలకు గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెప్పగానే మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు గుర్తుకొస్తాయని, అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ చూపి కాలం గడిపేస్తూ ఎక్కడా అభివృద్ధి చేయడం లేదని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, వినోద్ కుమార్, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా చెప్తారు, గుర్తుపెట్టుకునే పేర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు మేలు చేసినారు. ఎన్టీ రామారావు గారు ₹2 కేజీ బియ్యం పెట్టాడు, మద్యపాన నిషేధం చేశాడు, ప్రజలకు ఉపయోగపడే
ఆనాడు ఈ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞానికి నాంది ఎన్టీ రామారావు గారు. గాలేరు సజల స్రవంతి కావచ్చు, హంద్రీ నివాస్ సజల స్రవంతి కావచ్చు, ఈ పేర్లు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే గుర్తుకొచ్చేది ఏంటి? రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, జలయజ్ఞము, ఉచిత కరెంటు, ఫీ రియంబర్స్మెంటు, రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. అందుకోసమే ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఉండే కార్యక్రమం జరుగుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కలిపి. చంద్రబాబు గారు కూడా పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని, యునైటెడ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇన్నిసార్లు అవకాశం వచ్చింది ఆయనకు, ఇన్నిసార్లు అవకాశం వస్తే ఒక్క మంచి పని చేసిన వ్యక్తి కాదు. కాబట్టే చరిత్రహీనుడుగా ఆయన పేరే గుర్తుకురాదు. ఎవరికైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు పేరు చెప్తే ఏదైనా పథకం పేరు చెప్తే ఒకటి ఏమైనా గుర్తుకొస్తుందా? ఆయన పేరు చెప్పంగానే మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలు ఇవి గుర్తుకొస్తాయి తప్ప వేరే ఏమీ గుర్తుకురావు. ఇన్నేళ్ళు పరిపాలించినారు ఎన్టీ రామారావు. 7 సంవత్సరాలు పరిపాలించినారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 6 నెలలు పరిపాలించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే పరిపాలించినాడు. కానీ చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఉంది. ఇన్నేళ్ళు పరిపాలించినా ఏమీ లేదు. కాకి కూడా బతుకుతుంది. కానీ మంచి పనులు చేస్తే అనుకుంటారు, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటారు, మార్గదర్శకంగా పెట్టుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. మళ్ళీ మొన్న మోసం చేసి అది మళ్ళీ ఈవీఎంల మోసమో లేకపోతే ప్రజలే ఈయన చెప్పిన అబద్ధాలకు, ఈయన చెప్పిన మోసపు మాటలకు మోసపోయి వేసినారో. గతంలో కూడా ఇట్లాంటి పనే చేసినాడు. 2014లో ఆయన అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అప్పుడు కూడా ఏదన్నా కనపడి ఏదన్నా ఎదురు కానీ సమస్య కాంగ్రెస్ పార్టీ పైన తోసేసే కార్యక్రమం చేసేది పరిస్థితి. ఈ 7.5 నెలల 8 నెలల కాలంలో ఏమీ ఈకోకుండానే నువ్వు 73,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసిన. ఏం చేసావా డబ్బులంతా? పెన్షన్లు తగ్గించేసి నువ్వు పెంచిన పెన్షన్లు దాని పెన్షన్లను తగ్గించేసేసి నువ్వు 20,000 రూపాయలు పెంచినావు, పెన్షనర్లను తగ్గించేసినావు. ఇప్పటికే 3 లక్షలు తగ్గిపోయినాయి. ఇంకా భవిష్యత్తులో ఎన్ని తగ్గిపోతాయో తెలియదు. ఇంకొక 5-6 లక్షలు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది. అంటే నువ్వు ఏమాత్రం అప్పటికంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిందేమీ లేదు. పెట్టకపోయినా అప్పులు మాత్రం చేసావు. బ్యాగ్ అంతా నిండుగా పెట్టి
మన కడప నగర నడిబొడ్డున ఉన్న ఏదైతే మన ఐటీఐ సర్కిల్ నుంచి మన బిల్టప్ సర్కిల్కు మధ్యలో ఉండే R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన సుమారుగా 2 ఎకరాల స్థలాన్ని మరి ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేయడం నిజంగా ఒక విలువైన స్థలం, కడప నడిబొడ్డున ఉన్న స్థలం. అది ప్రజలకు ఏదైనా ఉపయోగ అవసరాల కోసం వాడుకునేదానికి అవకాశం ఉండే స్థలాన్ని మరి ఈరోజు ఒక పార్టీ ఆఫీస్కు దారదత్తం చేయడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. మరి ప్రజలు కూడా మరి ఈ విషయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ మేము ఒకటే, ఎందుకంటే ప్రతి పార్టీకి ఖచ్చితంగా ఒక కార్యాలయం అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి సంబంధించి ఎక్కడైనా ఒక ల్యాండ్ అలొకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంత నడిబొడ్డున భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే స్థలాలను మరి పార్టీ కార్యక్రమాల కోసం ఇవ్వడం అనేది ఇది సమంజసమైన విషయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అక్కడ 1 ఎకరము సుమారుగా 40 కోట్ల రూపాయల విలువ అవుతుంది. అంటే 2 ఎకరాలంటే 80 కోట్ల రూపాయల విలువ అయ్యే స్థలాన్ని ఈరోజు ఒక పార్టీ కోసం 99 ఏళ్లకు మరి దారదత్తం చేయడము ఎంతవరకు సమంజసము? మరి అదేవిధంగా మా ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం కూడా మనం స్థలం కేటాయించడం జరిగింది. మనకు తెలియదా అసలు అక్కడ స్థలం ఉందని చెప్పి? మరి దాని పక్కనే మేము అక్కడ ఒక ట్యాంక్ నిర్మాణం చేసి మరి అక్కడ ఖాళీ స్థలం ఉంటే ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి అక్కడ ఒక పార్క్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఒక పార్క్ లేదు. మరి ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ ఒక పార్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం రామాంజనేయపురంలో ఎక్కడ కూడా మెయిన్ రోడ్డుకు కూడా లేకోకుండా లోపల మనము అక్కడ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించిన పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా 2014లో కూడా మీరు చూశారు, నడిబొడ్డున ఉన్న ఏదైతే ఓల్డ్ మున్సిపాలిటీ స్థలాన్ని మరి అక్కడ 1 ఎకరాన్ని 99 ఏళ్లకు లీజుకి ఇస్తే అది కూడా సంవత్సరానికి రూపాయి ప్రకారంగా 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తే మనం ఆ రోజు పాలకవర్గంగా ఉండి అంత విలువైన స్థలం అది 1 ఎకరం అంటే కూడా అక్కడ 100 కోట్ల రూపాయల విలువ అవుతుందని చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళి స్టేటస్కు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమావళిని పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ స్థానిక హరిత హోటల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముకపల్లి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ భాస్కర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద సమయంలో మృత్యువాత పడుతున్నారన్నారు. అలాగే కారు నడిపే సమయంలో విధిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ట్రాఫిక్ సిఐ జావేద్తో పాటు వివిధ 2-వీలర్ షోరూంల ఉద్యోగులు, ఇంకా డ్రైవింగ్ స్కూల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. 36వ జాతీయ భద్రతా మహోత్సవంలో భాగంగా ఇప్పుడు ఈ ర్యాలీ ప్రోగ్రాం పెట్టాము. హెల్మెట్ ర్యాలీ ఇది మన ఎల్ఐసి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ పైన ఇక్కడికి వచ్చి ముగిస్తాం. ఓకే. 6వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు ఎంవీఐ స్టాఫ్ మరియు ట్రాఫిక్ స్టాఫ్ అదేవిధంగా పబ్లిక్తో కలిసి
ఈ 2 వీలర్లతో హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి గాను హరిత హోటల్ దగ్గర నుంచి కోటెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, వైఎంపల్లి సర్కిల్ మరియు మహావీర్ సర్కిల్ నుంచి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు వచ్చేసి క్లోజ్ చేస్తాము. దీనివల్ల ఉపయోగం ఏమంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి అని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. కనీసం కొంతమందిలో అయినా మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలకు సంబంధించి జారీ చేసిన జీవోను సవరించి అర్హులైన పేద వర్గాల సొంతింటి కలను సాకారం చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నివాసానికి యోగ్యం కాని ప్రాంతాలలో సెంటు స్థలాన్ని ఇవ్వడంతో అనేక మంది లబ్ధిదారులు తిరస్కరించారన్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఈ విషయంగా స్పందించకపోవడంతో తాము పోరాటాల ఫలితంగా ప్రభుత్వం జీవో నంబర్ 23ను జారీ చేస్తూ విధి విధానాలను ప్రకటించిందన్నారు. ఆయా విధి విధానాల మేరకు అధిక శాతం మంది ఇంటి స్థలాలకు నోచుకోకుండా పోతారన్నారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, సాగు భూమికి 2 ఎకరాల కోసం పోరాటానికి సమాయత్తం కాకముందే ప్రభుత్వం స్పందించి జీవోను సమూలంగా మార్పు చేసి లబ్ధిదారుల చేత దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మేరకు 7 మాసాలు అవుతా ఉన్నా కూడా పురోగతి సాధించడం లేదు, ఎలాంటి ప్రకటన విధి విధానాలు వెల్లడించడం లేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దశలవారీ పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం స్పందించి జనవరి 27వ తారీఖున జీఓఎంఎస్ నంబరు 23ను విడుదల చేస్తూ పట్టణాలలో, గ్రామాలలో ఇంటి స్థలానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించడం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ కింద వెల్లడించినటువంటి ఈ జీఓఎంఎస్ నంబర్ ఏదైతే ఉందో ఈ జీఓ ప్రకారము హౌసింగ్ ఫర్ ఆల్ కాదు, హౌసింగ్ ఫర్ లిమిటెడ్ కొంతమందికే అనేటువంటి పద్ధతిలో ఈ జీఓ విధి విధానాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇంటి స్థలం మంజూరైనటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇవ్వడం కుదరదు అని స్పష్టంగా పేర్కొనింది. ఇంకా ఎక్కడైనా శ్మశానాలు లేకపోతే నివాస యోగ్యం కానటువంటి లిమిటెడ్ లేఅవుట్ అంటాం, చిన్నపాటి 10 ఇండ్లు లేకపోతే 15 స్థలాలు లేకపోతే 100 ప్లాట్లకు సంబంధించినటువంటి తక్కువ ప్లాట్లు కలిగినటువంటి లేఅవుట్లలో మాత్రము రద్దు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ జీవో తెలియజేస్తూ ఉంది. ఈ జీవో ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఎలిజిబిలిటీ పరిధిలోకే రారు. కారణం ఏమంటే గత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి జగనన్న కాలనీల కింద ఇంటి స్థలాలు మంజూరు చేసింది. అది కూడా ఏమి పట్టణాల్లో అయినా గ్రామాలలో అయినా కేవలం 1 సెంటు స్థలాన్నే కేటాయించడము, నివాసయోగ్యం కానటువంటి ప్రాంతాల్లో కేటాయించడం, ఊరికి 5-10 కిలోమీటర్ల దూరంలో కేటాయించడము, ఈ 1 సెంటు అనేటువంటిది ఎక్కడే కానీ సరిపోదు అనేటువంటి పద్ధతిలో ప్రజలు తిరస్కరించారు. కట్టుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 సెంట్లు 3 సెంట్లు అమలు చేసి తీరుతామని చెప్పి, ఇప్పుడేమో స్కీములన్నీ ఎట్లున్నాయంటే అశ్వత్థామ అత కుంజరహ అనేటువంటి పద్ధతిలో ఎన్నికల ముందేమో గట్టిగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది.
ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇంటి స్థలము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, సాగు భూమి 2 ఎకరాల సాధన కోసం మరోసారి పోరాటానికి సమాయత్తం కాకపోముందే ప్రభుత్వం స్పందించి జీవోను సమూలంగా మార్పులు చేసి లబ్ధిదారుల జాబితాను, లబ్ధిదారులను అప్లికేషన్లు పెట్టించుకునేటువంటి కార్యక్రమం ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఉత్తమమైన జీవితాన్ని గడపాలని పాస్టర్లు దాసరి సుధాకర్, దాసరి సువర్ణమ్మలు పిలుపునిచ్చారు. కడప నగరం మాసపేట కొత్త కొట్టాలో నిర్మించిన షాలేం ప్రార్థన మందిరంలో మొదటి వార్షికోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగి చర్చి పాస్టర్ దాసరి సుధాకర్, పాస్టర్ అమ్మ సువర్ణల ఆధ్వర్యంలో చర్చి క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లకు చెందిన పాస్టర్ దాసరి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి సుధాకర్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ ఉద్యోగిగా అనేక సేవలు అందించానని, ప్రస్తుతం పదవీ విరమణ అనంతరం తమ చర్చిలో దైవసేవ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ చెడును పూర్తిగా తరిమేసి ప్రేమ, కరుణ, సత్యం, న్యాయం, క్షమ, శాంతి గుణాలను అలవర్చుకోవాలన్నారు. క్రీస్తు సర్వ పాపాల నుంచి మానవాళిని విముక్తి చేసేందుకు రక్షకుడిగా జన్మించారన్నారు. 2025 సంవత్సరం ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరు తీసుకొని వారి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వారికి ఆశీర్వాదం దేవుని కలుగులా సహాయం. बोलो यीशु महाराज के जय, राजा राज के जय, बोलो यीशु महाराज के जय, राजा राज के एलिम प्रार्थना मंदिरम के जय, एलिम प्रार्थना मंदिरम के కొత్త కొట్టాలు మాసాపేటలో సువార్త, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు సువార్త అందించాలనే సహృదయముతో నేను ఇక్కడ మందిరం నిర్మించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఈ గత సంవత్సరం 2025 జనవరి 29వ తేదీన పురస్కరించుకొని మా యొక్క ఇద్దరి వివాహము ఆ తేదీని పురస్కరించుకొని ఒక పట్టుదలతో, ఒక దేవుని మీద సంకల్పంతో మేము ఇక్కడ చర్చిని నిర్మించుకొని మా విశ్వాసులు దాదాపు 50 మంది దాకా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ దినము మొట్టమొదటి ప్రథమ ఏలిము ప్రార్థనా మందిరం యొక్క వార్షికోత్సవ సందర్భముగా మేము ఈ దినము క్యాలెండర్స్ను కూడా విడుదల చేశాము. దేవుని కృపతో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. నా వద్ద పైసా కూడా లేకున్నా దేవుడిచ్చిన డబ్బులతో నా యొక్క శేష జీవితాన్ని ఈ యొక్క మందిరంలో గడుపుకుంటూ ప్రజలకు, విశ్వాసులకు సేవ చేసుకుంటూ ఈ సువార్తను ప్రకటిస్తున్నాను. వందనములు. క్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామంలో మీకందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను దాసరి వంశంలో మొట్టమొదటి కుమారుడను. నా తర్వాత నా 4వ తమ్ముడు స్టాటికల్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి తన శేష జీవితాన్ని దేవుని సేవ చేయాలనే సంకల్పంతో ఈ యొక్క కడప, వైఎస్ఆర్ జిల్లా కడప సిటీ మాసాపేట కొత్త కొట్టాల్లో ఆయన తన స్వగృహం నందు ఒక మందిరమును ఏర్పాటు చేసుకొని ఈ మందిరం ద్వారా దేవుని సేవ చేయాలా, సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మలు రక్షించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నేటికి ఒక సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ అనగా 2024 సంవత్సరం జనవరి 29వ తేదీ ఇదే దినము ఈ యొక్క మందిరమును ప్రతిష్ఠించడం జరిగింది. సంవత్సరం పాటు ఇక్కడ ఆరాధనలు, ప్రార్థనలు ఎన్నో జరిగాయి. ప్రార్థనలు దేవుడు ఆలకించి ఎంతో ఆత్మలను సంఘంలో చేర్చాడు. పని విస్తరించింది, ఆశీర్వదించాడు. జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్ రావడంతో పోలీసు శాఖ పరంగా ప్రజలకు సత్వర న్యాయం లభించగలదని షేక్ అల్లాబకాష్ తెలిపారు. అల్లాబకాష్ నూతన ఎస్పీని కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ గతంలో కడప డిఎస్పీగా పనిచేసిన సమయంలో అందరి మన్ననలు పొందడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం మరింత సంతోషకరమన్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు తగిన న్యాయం జరగగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కనుమరుగు కాగలవని, రాబోయే కాలంలో ఉన్నతాధికారులు మన్ననలు పొందేలా పోలీసుల పనితీరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. నూతన ఎస్పీ పనితీరు కారణంగా జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఎస్పీ వచ్చారు కాబట్టి అతను మాకు ఒక టైం మాకు అందరికీ సహకరించిన ఎస్పీ వచ్చినాడని చాలా సంతోషంగా ఆయన కాడికి వచ్చి మాట్లాడితే మాకు చాలా సంతోషం కలిగింది. ఈరోజు ఆయనతో కలిసేందుకు
మాకు కావాల్సిన జిల్లాలో చాలా మేలు జరుగుతుంది అనే సంతోషం పైన ఈ ఎస్పీ గారితో మేము కలిసిన వెంటనే ఆయన కూడా చాలా సొంతంగా మమ్మల్ని అందరినీ దగ్గర తీసి చాలా ఏం మళ్ళీ బాగున్నావా అని దానికి అడిగిన దానికి చాలా సంతోషం పడుతున్నాను. ఆయనకు చూసిన వెంటనే మాకు పరిష్కారాలు బాగా జరుగుతాయనేటట్టు మాకు ఆశ కలిగింది. ప్రజలకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.